వేదిక మీద ఉన్న గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, రాము గారికి, వర్లకుమార్ రాజా గారికి, బీజేపీ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి, అదేవిధంగా జనసేన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి, ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల 25వ తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది. ఇక్కడ మనందరం కూడా అటల్జీ గారి గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నన్ను అనేకసార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేకసార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీ కువాన్ యూ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈరోజు నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. డిసెంబర్ 25, 1924లో జన్మించినారు. ఆయన చిన్న వయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేసిన వ్యక్తి. 18 సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన భాగస్వామ్యం అయ్యారు. దేశం కోసం జైలుకి వెళ్ళారు. దాని తర్వాత 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచారు, 2 సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. అటల్జీ అంటేనే అభివృద్ధి, అటల్జీ అంటేనే సుపరిపాలన. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నానా భయాన సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు. కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు, నాకు మద్దతు లేదు, పర్వాలేదు, 13 రోజులే నేను ప్రధానిగా ఉన్నాను, ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది. పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మొదటిసారి మేము వాడాం, కానీ మా భద్రత కోసం మేము పోఖ్రాన్ టెస్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ నేషన్ గా ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్జీ గారు. అంతేకాదు, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలు